డిగ్నిటీ డ్రైవ్ ఫౌండేషన్ వారు చేసే సేవలు అభినందనీయం అని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రఘురాం రెడ్డి తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలో నాన్ టీచింగ్ హాల్లో డిగ్నిటీ డ్రైవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ డ్రైవ్ 2025 కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపీ రఘురాం రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఏమి ఆశించకుండా సొంత డబ్బులు పెట్టుకుని సేవ చేయడం అనేది గొప్ప విషయమన్నారు. ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారన్నారు. రానున్న రోజుల్లో ఫౌండేషన్ వారికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా తాను ముందు ఉంటానని తెలిపారు. రెనీ గారి ఫంక్షన్లో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ పాల్గొన్నారు. వీళ్ళు చేసే పని అనేది ఎన్జిఓ పని చాలా గొప్ప పని. చాలా తక్కువ మంది దీంట్లో మనసు పెట్టి ఏమీ ఆశించకుంటారు సొంత డబ్బులు పెట్టుకొని ఇట్లా పనిచేయడం అనేది చాలా నోబుల్ ప్రొఫెషన్. చాలా తక్కువ మంది ఉంటారు. రూరల్ ఏరియాస్లో వర్క్ చేసినా ఇక్కడ వర్క్ చేసినా చూస్తున్న పిల్లలు ఈ రోజు నుంచి ఇక్కడ పనిచేస్తూ ఏమీ ఆశించకుండా పిల్లలు పనిచేస్తూ వీళ్ళు పనిచేస్తూ ఇటువంటి ఎన్జిఓస్ ఇంకా ముందుకు వచ్చి పనిచేయాలనేది అందరి కోరిక. పిల్లలు కూడా మేము చేస్తున్నాం అన్నమాట. కానీ ఏది ఆశించకుండా ఇక్కడ పనిచేయడం అనేది చాలా రేర్. ఈ ఫౌండేషన్ 2017లో స్టార్ట్ చేశారు. ఇప్పటికీ పనిచేస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మన తరఫున. ఇదే విధంగా పనిచేయాలని ఆశిస్తూ ఏమైనా హెల్ప్ కావాలంటే తప్పని చేద్దామని చదువు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 నాగార్జున సర్కిల్లోని ఎంపీఎం టైమ్ స్క్వేర్ మాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన రటాటా ది బిగ్గెస్ట్ గేమింగ్ జోన్ ను ఆదివారం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ గోపాల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి పిల్లలు శారీరక క్రీడలకు దూరమై సెల్ ఫోన్లకు అతుక్కుపోతున్నారని, దీనివల్ల వారు మానసికంగా కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని, చిన్న వయసులోనే కళ్ళజోళ్లు వస్తున్నాయని అన్నారు. ఇటువంటి గేమింగ్ జోన్లు పిల్లలకు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. రటాటా గేమింగ్ జోన్ నిర్వాహకులు శైలజ కోటిబాబు మాట్లాడుతూ నగరంలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న అతిపెద్ద గేమింగ్ జోన్ గా ఇది నిలిచిపోతుందని, సుమారు 50కి పైగా క్రీడలు ఈ జోన్ లో పిల్లలకు అందుబాటులో ఉంటాయని వారు తెలిపారు. పిల్లలకు శారీరక క్రీడలతో పాటు మానసికంగా ఐక్యూ లెవెల్స్ పెంచే ఆటలు కూడా ఇక్కడ ఉంటాయన్నారు. స్క్విడ్ గేమ్ సిరీస్ లో ఫేమస్ అయిన హైపర్ గ్రిడ్ గేమ్ కూడా ఇందులో అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చార్టెడ్ అకౌంటెంట్ పివిఆర్ మూర్తి, డాక్టర్ గోవర్ధన్ రెడ్డి, ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ సెక్రటరీ కాజా సూర్యనారాయణ, శివ, సింధూర, అనుష తదితరులు పాల్గొన్నారు. శైలజ, తెలుగులో చెప్పాలి. నా పేరు శైలజ అండి. మేము రటాటా ఎంటర్టైన్మెంట్ ఫుల్ గేమింగ్ సెంటర్ లాగా స్టార్ట్ చేసాము. ఇది ఏంటంటే మెయిన్లీ కాన్సన్ట్రేటింగ్ ఈ రోజు బయటికి వెళ్ళే ఆడుకునే పిల్లలది తక్కువైపోయింది. అంతా స్క్రీన్ టైం పెంచుకోవటం, అలా కాకుండా పిల్లలు విత్ ఫ్యామిలీ ఎంజాయ్ చేయడానికి అరౌండ్ 23,000 SFTలో రటాటా గేమింగ్ సెంటర్ని స్టార్ట్ చేశాము. రటాటా అంటే ఏంటంటే మెయిన్లీ రటాటా మీనింగ్ షూటింగ్ అని. ఇది చాలా తక్కువ టైంలో నేమ్ సెలెక్ట్ చేశాము, క్యాచీగా ఉంటుందని. సజెస్టెడ్ బై మా చిన్నల్లుడు శివ. ఇమ్మీడియట్లీ దాన్ని ఒప్పుకుని దానిలో మీనింగ్స్ ఏమొచ్చింది అంటే షూటింగ్ అని ఒక అర్థం వస్తుంది, ఇంకోటి ఏంటంటే ఆట అనే ఒక పదం వస్తుంది, టాటా అనే పదం కూడా ఉంది. సో ప్రమోటెడ్ బై నేను, మా హస్బెండ్ కోటిబాబు గారు అయినా కానీ దిస్ ఈస్ టోటల్లీ డెవలప్డ్ బై సింధు, శివ, అను అండ్ గోవర్ధన్. మేము ఓన్లీ బిహైండ్ ద సీన్ ప్రమోటర్స్. టోటల్లీ మా ఇద్దరు డాటర్స్, అల్లుళ్ళే దాన్ని చూసేది. బట్ పెద్దవాళ్ళు ఇద్దరు డాక్టర్స్ కాబట్టి చిన్న అమ్మాయి, చిన్నల్లుడు దీన్ని మొత్తం చూసుకుంటారు. సో టోటల్లీ ఇట్స్ లైక్ ఏ గేమింగ్ సెంటర్ విత్ ఫ్యామిలీ, విత్ ఫుడ్. దే కెన్ కమ్ అండ్ స్పెండ్ 2-3 hours time without, for kids also, no screening, no telephones, no TVs. Entertainment, totally entertainment. That is the only intention of the Ratata Gaming Center.